సమ్మక్క సారక్క దర్శనం అయిపోయినాక మీరు కూడా ఇట్లా అమ్మవారికి పెట్టుకుంటారా? ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఐ డోంట్ నో, అంటే అన్ని సైడ్లు పెట్టుకుంటారా లేదా తెలియదు. సో అందుకే కమెంట్ అయితే చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై JS10. సో ముందు షాట్లో అయితే చెప్పిన కదా, దర్శనం అయిపోయింది, మా ప్లేస్ నుండి రిటర్న్ అయిపోతున్నామని. ఇంకా కొంచెం దారిలో ముందుకు వచ్చినాక ఒక మంచి స్పాట్ అయితే చూసుకొని అమ్మవారికి పెట్టుకోవాలి కదా. సో ఇదే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను. మట్టితోటే అమ్మవార్లను చేస్తారు. గుడులు గోపురాలు అవన్నీ ఏమి ఉండవు, అదే స్పెషాలిటీ అమ్మవారికి. సో అమ్మవారికి గద్దెలు మట్టితో చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెడతారనమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా. సో మనం వంట చేసుకున్న వంట ఇంకా వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టేసినాక ఇంకా మా వాళ్ళైతే ముక్కులు అయితే తీర్చేసుకున్నారు కొబ్బరికాయలు కొట్టి. ఇంకా మేము ఇది చేస్తుంటే మా వాళ్ళైతే మంచిగా ఫుల్ కళ్ళు అయితే వేసేసి వాడుకున్నారనమాట. మన ఇండియన్ ఫ్యామిలీసే అంత కదా, ఎంత కష్టం చేసినా ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మ వాళ్ళే వంట చేసుకోవాలి, ఇంకా తినడానికి వాళ్ళు లేపాలన్నమాట. అట్లుంటుంది పరిస్థితి. మీ ఫ్యామిలీస్ కూడా ఇంతేనా? కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్గా అమ్మవారికి అయితే అందరం మొక్కులు అయితే చెల్లించుకున్నాము. ఇంకా వంటలు కూడా రెడీ అయినాయి. అట్లా చెట్ల కింద కూర్చొని తింటుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో మా వాళ్ళైతే ఇంకా కూడా లేవలేదు ఇవన్నీ చేసుకునే లోపు. ఇంకా సక్సెస్ఫుల్గా జాతర 2026 ఈ వీడియోతో అయితే కంప్లీట్ అయిపోయింది.